హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే ఇండియా నుంచి మా పేరెంట్స్ పార్సిల్ పంపించారు. నేను కెనడా వచ్చి జస్ట్ 6 మంత్సే అయింది, బట్ అప్పుడే 20 kgs అయితే పంపేశారు. ఏం వచ్చాయి అండ్ నేను వాటిని ఎట్లా స్టోర్ చేసుకుంటున్నానో చూసేయండి. ఫస్ట్ అయితే మునగాకు కారం. సో మునగాకు కారం వచ్చేసి ఒక 1/2 kg వచ్చింది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది కదా అని చెప్పి నేనైతే బాక్సెస్లోకి మార్చేస్తున్నాను. అంటే ఎక్కువ రోజులు బయట ఉంటే ఎట్లా ఉంటుంది అన్నది తెలియదు కదా అని చెప్పి. మునగాకు కారం గురించి తెలుసు కదా, చాలా ఇప్పుడు హెల్దీ అని చెప్పి అందరు చెప్తున్నారు. ఇండియాలో ఉన్నప్పుడు నేను రెగ్యులర్గా తింటూ ఉండేదాన్ని అనమాట, ఇంట్లో చేసేవాళ్ళు. సో మునగాకు కారం అయితే బాక్స్లో పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కారం. నాకు కరివేపాకు కారం అయితే పర్సనల్గా చాలా ఇష్టం. ఇక్కడ కూడా మేము తెచ్చుకొని తింటాం అన్నమాట. కానీ ఎంతైనా ఇంట్లో చేసింది ఇంకా బాగుంటుంది కదా. అండ్ ఇవన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసినవే, బయటవేమీ కాదు. అన్నీ మా మమ్మీయే తెప్పించేసి కరివేపాకు మునగాకు అన్నీ పొడులు అన్నీ చేసి పంపించారనమాట. అండ్ బాక్స్ రెడీ. కరివేపాకు కారం కూడా రెడీ. సో ఇది వచ్చేసి గ్లాస్ బాక్స్, ఇందాక పెట్టింది అయితే ప్లాస్టిక్ బాక్స్. ఇవన్నీ ఐక్యా స్టఫ్ అనమాట, ఐక్యాలోనే తెచ్చాము. నేను వచ్చిన ఫస్ట్లో వచ్చేసి పచ్చికారం, అంటే శనగపప్పు కారం అనుకుంటా. ఇది పచ్చికారం అని రాశారు దీని మీద. నేను మా మమ్మీకి శనగపప్పు కారం చెప్పాను. యా, శనగపప్పు కారం. సో ఇది ఏంటంటే మనం రైస్లోకి తిన్నా బాగానే ఉంటుంది, ఏమైనా కర్రీస్లో వేసుకున్నా కూడా బాగుంటుంది. అందుకని చెప్పి దీన్ని పంపించమన్నాను. నేను వచ్చేటప్పుడు కూడా తీసుకొని వచ్చాను అనమాట. బట్ అది ఒక 3 monthsకే అయిపోయింది. నాకు బయట కూడా ఎక్కడ దొరకలేదు ఇది స్పెసిఫిక్గా, అందుకని చెప్పి పంపించమన్నాను. ఇది ఒక 3-4 months ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగానే ఉంటుంది. బయట ఉంటే మాత్రం కొంచెం స్మెల్ వస్తుంది. సో ఇది కూడా రెడీ. నెక్స్ట్ వచ్చేసి నల్లకారం. మనకి ఇడ్లీలోకి, దోశలోకి చట్నీ లేనప్పుడు ఇది పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. మనం పోయింది పడేసా, బట్ ఇట్స్ ఓకే, ఇంకా ఉంది. లక్కీ చూసారా, మొత్తం పడిపోయింది. దీనికి ఇక్కడ కట్ అయిపోయి. సో ఇదైతే నేను ఇందులో పోసేస్తున్నా. ఇది ఆల్మోస్ట్ 1 kg ఉంది. ఐఎమ్ ఫీలింగ్ సాడ్. ఇది నా ఫేవరెట్ అనమాట, కానీ ఇంత కారం పడిపోయింది. వెరీ బ్యాడ్. సో ఈ బాక్స్ అయితే మేము వాల్మార్ట్లో తీసుకున్నాం. అంటే ఇది ఒకటి కాదు, ఇది ఆల్మోస్ట్ పెద్ద సెట్ అనమాట. పెద్ద బాక్సెస్ వచ్చేసి ఒక 3 అండ్ చిన్న వచ్చేసి ఒక 6 వరకు వచ్చాయి. మొత్తం 12 బాక్స్ సెట్. స్నాక్స్ వచ్చేసి చెక్క పకోడీ అండ్ కాజాలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ అయితే నేను చెక్క పకోడీలు షిఫ్ట్ చేస్తున్నా. ఇది బాక్స్. ఏదైనా ఆయిల్ ఫుడ్ కానీ లేకపోతే స్నాక్స్ కానీ నేను బాక్స్లో పెట్టాలి అంటే నేను డెఫినెట్గా అడుగున కిచెన్ టవల్ కానీ లేకపోతే ఏదో ఒక టిష్యూ కానీ పేపర్ కానీ వేస్తాను. ఎందుకంటే ఏమైనా ఆయిల్ ఉన్నా కూడా అది పీల్ చేస్తుంది అని చెప్పి. ఇవైతే 3 కార్స్ ఉన్నాయి. ఇవి పడతాయో లేదో తెలియదు ఈ బాక్స్లో, బట్ నా దగ్గర ఉన్న పెద్ద బాక్సెస్లో ఇది వన్ ఆఫ్ దెమ్ అనమాట. బట్ చూద్దాం, పడితే వెల్ అండ్ గుడ్, లేదు అంటే కొన్ని కవర్లో పెట్టేసి ఉంచేస్తాను. ఇందులో కొంచెం ఖాళీ అయిన తర్వాత అవి మళ్ళీ రీఫిల్ చేస్తాం.
ఫస్ట్ వచ్చినప్పుడు స్నాక్స్ కోసం అని చెప్పి బాక్స్ తీసుకొని వచ్చాను అనమాట పెద్దది. ఎందుకంటే అప్పుడు పెద్ద బాక్స్ ఏం లేవు నా దగ్గర. స్నాక్స్ అన్నీ అలా కవర్లో ఉంచాల్సి వచ్చింది. ఎక్కువ రోజులు ప్లాస్టిక్ కవర్లో ఉంచకూడదు కదా అని చెప్పి ఎందుకులే ఉంచడం అని చెప్పి వెళ్ళి తీసుకొని వచ్చామన్నమాట. సంహౌ పట్టినాయి. సో ఈ బాక్స్ కూడా రెడీ. కాజాల కోసం ఈ బాక్స్ అయితే నేను ఫస్ట్ టైం ఇండియా నుంచి వచ్చినప్పుడు తీసుకొని వచ్చాను. సో ఇవి కూడా రెడీ. అండ్ ఇంకా సున్నుండలు కూడా ఉన్నాయి అన్నమాట. బట్ నేను వాటిని నిన్ననే బాక్స్లోకి షిఫ్ట్ చేసేసాను. అవి బాగానే ఉన్నాయా పగిలిపోయినాయా అన్న డౌట్ వచ్చింది. అందుకని నేను ఓపెన్ చేశాను. సరే చేశాను కదా అని చెప్పి బాక్సెస్లోకి మార్చేసాను. బట్ యా ఇవి కూడా కొంచెం నలిగిపోయినట్లు అయిపోయినాయి. బట్ ఇట్స్ ఫైన్. నెక్స్ట్ వచ్చేసి పచ్చళ్ళు, కారాలు. ఫస్ట్ అయితే పచ్చికారం చూసేద్దాం. సో ఇది పచ్చికారం. ఇది కొన్నది కాదు. మా అమ్మమ్మ ఎవ్రీ ఇయర్ అన్ని కారాలు కొట్టిస్తారనమాట. అలానే ఇయర్ స్పెసిఫిక్గా నా కోసమని కూడా కొట్టించి పంపించారంట. దాన్ని అలానే నాకు కొరియర్ వేశారు. దీన్ని నేను ఎందులోకి షిఫ్ట్ చేయడం లేదు. దీన్ని ఇలానే యాజ్ ఇట్ ఈజ్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో ఇది వచ్చేసి సాంబార్ కారం. సో ఇది ఆల్రెడీ ప్రెస్సింగ్ కవర్లో పెట్టేసి ఉంది. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇంతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. దీన్ని నా దగ్గర ప్రజెంట్ వాడుతున్నది అయిపోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేస్తాను. అండ్ ఇది కూడా అంతే, చిల్లీ పౌడర్ నా దగ్గర ప్రెజెంట్ ఉన్నది అయిపోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేస్తాను. ఇవైతే నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను. పెట్టచ్చో పెట్టకూడదో నాకు తెలియదు. బట్ మా మమ్మీ అయితే ఫ్రిడ్జ్లోనే పెట్టేసి ఉంచుతారనమాట. ఎందుకంటే ఇవి రెడ్గా ఉన్నాయి కదా, బయట ఉంచితే కొంచెం కలర్ మారిపోయి వైట్గా వస్తాయి అని అంటారు. బట్ టేస్ట్ మారుతుందో లేదో నాకు తెలియదు. కలర్ అయితే చేంజ్ అవుతుందంట. బట్ మనకి ఆబ్వియస్గా లుక్ ఇంపార్టెంట్ కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. ఇక్కడ వచ్చాక నేను కూడా ఫాలో అయిపోయి ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తున్నాను. అండ్ ఇవి కొత్త కారాలు. మొన్న సమ్మర్లో లైక్ కొత్త పచ్చిమిర్చి వస్తాయి కదా, అవి వచ్చినప్పుడు కొట్టించిన కారాలు అనమాట. నేను వచ్చేటప్పుడేమో లాస్ట్ ఇయర్ కొట్టించిన కారాలు తీసుకొని వచ్చాను. పచ్చళ్ళు, పండు మిర్చి, అల్లం. హోప్ ఇవి కూడా డబుల్ ప్యాకింగ్ ఉంటుందని అనుకుంటున్నా. చూద్దాం. యా, దిస్ ఈజ్ పండు మిర్చి అండ్ ఇది అల్లం పచ్చడి. అల్లం పచ్చడి అయితే నా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. ఎందులోకైనా తినేస్తారు. రైస్లోకి తినమన్నా, ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి, పునుగు ఎందులోకైనా సరే తినేస్తాను. అంత ఇష్టం. పండు మిర్చి ఈ బాక్స్లో పెట్టేస్తున్నా. సో ఇది అయిపోయింది. అల్లం పచ్చడి అయితే నేను ఇప్పుడు ఓపెన్ చేయట్లేదు. ఈ కారాలతో పాటు దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. సమ్మర్లో ప్యాకేజ్కి మెయిన్ రీజనే ఆవకాయ పచ్చడి. నేను దీనికోసమే 1 month నుంచి వెయిట్ చేస్తున్నా. కూర మిరపకాయలు ఈ ఇయర్ చేసినవి కొత్తవే. టైం ఇది కూడా అయిపోయింది. సో ఇవి వచ్చేసి అటుకులు జిప్లో కవర్లోనే పెట్టేసి ఉన్నాయి. సో అటుకులు నేను వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను, బట్ అయిపోయినాయి. ఇవి బయట కొన్నవి అయితే కాదు, మా డాడీనే వడ్లు కొనేసి అటుకులు చేయిస్తారనమాట. ఎవ్రీ ఇయర్ చేయిస్తారు. ఆల్రెడీ ఇలానే ఉంది కాబట్టి దీన్ని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. బయట ఉంటే స్మెల్ వస్తాయి అంటారు. ఎంతవరకు ఏమో తెలీదు. దీస్ ఆర్ ద ఐటమ్స్. ఎందుకని నేను మంచిగా ఇలా సర్దేసుకున్న బాక్సెస్లో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టేక్ కేర్. బాయ్.